నమస్కారం, నేను మీ నిజం చంద్రబోస్. వెల్కమ్ టు నిజం మీడియా. మన నిజం మీడియాలో ప్రసారం అయ్యేటువంటి నిజం నిర్ధారణ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు నిజ నిర్ధారణలో భాగంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చాలా వివాదాస్పదంగా మారుతున్నారు. ఎందుకు మారుతున్నారు ఏంటనేది మీరు వీడియోను మొత్తం చూడండి. చూసిన తర్వాత ప్రేక్షకులే నిజాన్ని నిర్ధారించేటువంటి ప్రయత్నం చేయండి. ఓకే, మనం వీడియోలోకి వెళ్తున్నాం. ఇక్కడ రెండు అంశాలు మీరు గమనించండి. ఆయన అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పర్యటించి అంబేద్కర్ గారిని అవమానించారు. ఇక రెండవదిగా జగన్మోహన్ రెడ్డి గారి మీద భారీ ఆరోపణలు కూడా చేశారు. ఈ రెంటిలో నాకు ప్రధానంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని అవమానించడం అనేది ప్రధానంగా భావిస్తున్నాను కాబట్టి అది తర్వాత దాని గురించి నేను ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. ముందు జగన్మోహన్ రెడ్డి గారిది అంటే ఫస్ట్ హాఫ్లో జగన్మోహన్ రెడ్డి గారి గురించి చెప్పి తర్వాత అంబేద్కర్ గారిని ఏ విధంగా అవమానపరిచాడో చెప్తా. రెండు కూడా చాలా క్లుప్తంగా వివరించేటువంటి ప్రయత్నమే చేస్తా. ఒకసారి ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఏమంటున్నాడో చూడండి. ఇచ్చేసి లేదంటే మీరు చెప్పినట్టు జిఎస్టీ కోటి రూపాయలు పోద్ది, సరిపో డబ్బులు మీరు నన్ను సినిమాలు చేయమన్నారు. మరి ఆయన గత ముఖ్యమంత్రి అడగలేకపోయినా వాళ్ళ దగ్గర ఎక్కువగా ఉండే నా దగ్గర ఉంటాయి కదా. ఇవన్నీ ఏంటంటే సరదాగా ఉద్యోగంలో ఇచ్చేవి కాదు, కానీ దీనికి ఒక శాశ్వత పరిష్కారం ఎతకాలి. ఇక్కడ మీరు గమనించండి. సరే, ఆయన ఏదో పర్యటన పెట్టుకున్నాడు, ప్రజల సమస్యలు ఏదో చెప్పారు. సమస్యలు చెప్పినప్పుడు మీరు తీరుస్తారో లేదో చెప్పాలి. మీరు అధికారంలో ఉన్నారు. అది చెప్పకోకుండా నవ్వు రాకపోయినా నవ్వుకుంటూ నేను నా జేబులో నుంచి ఇచ్చి చేయలేను కదా, నేను ఇప్పుడు వీటి కోసం సినిమాలు తీసి చేయాలా? అయినా గతంలో ఉన్న ముఖ్యమంత్రిని మీరు అడగలేదు కదా, ఆయన అడగాలి కదా, వాళ్ళ దగ్గర కదా వేల వందల కోట్ల రూపాయలు ఉన్నాయి అన్నాడు. నేను అంటున్నా సార్, పవన్ కళ్యాణ్ గారు గతంలో ఉన్న ముఖ్యమంత్రి గారు అది చెయ్యలాదని చెప్పేసి ఆ ముఖ్యమంత్రి గారిని మాజీ చేసి చంద్రబాబు నాయుడు గారిని సీఎంని చేసి మిమ్మల్ని డిప్యూటీ సీఎం చేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన. అసలు ఇదన్నా అర్థమవుతుందా మీకు? దిమాగ్ ఎక్కుతుందా ఇది? మీరు ఉప ముఖ్యమంత్రి అని, మీరు కూటమిలో ఉన్నారని, మీరు అధికారంలో ఉన్నారని, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అని మీకు దిమాగ్కి ఎక్కిందా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి అనుకుంటున్నారా? ఫస్ట్ పాయింట్. ఇక రెండవది, నా దగ్గర ఏం డబ్బులు ఉన్నాయి, ఎవరు మీ దగ్గర డబ్బులు ఎవరు అడిగారు? నా దగ్గర ఏం డబ్బులు ఉన్నాయా అన్నారు, మీ డబ్బులు ఎవరు అడిగారు? ఓకే, పాయింట్ నెంబర్ 3. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర అయితే చాలా ఉన్నాయి కదా, ఆయన అడగొచ్చు కదా అన్నాడు. చంద్రబాబు నాయుడు గారి దగ్గర లేవా? 2 ఎకరాల నుంచి, 2 ఎకరాల భూమి దగ్గర నుంచి ఎన్ని వేల ఎకరాలు ఉన్నాయో ఈ రోజున చంద్రబాబు నాయుడు గారి దగ్గర తెలియదు. ఎన్ని వేల కోట్ల రూపాయలు ఉన్నాయో ఈ రోజున చంద్రబాబు నాయుడు గారి దగ్గర తెలియదు. ఓకే అన్న, జగన్ మీద కూడా అవినీతి కేసులు ఉన్నాయి కదా, మరి జగన్ గారి గురించి కూడా నువ్వు మాట్లాడాలి కదా. నేను మాట్లాడతా. జగన్ అవినీతి ఎప్పుడు చేశాడు? రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ 6 ఏళ్ల కాలంలో వాళ్ళ తండ్రి గారి పదవిని అడ్డం పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు అవినీతి చేశారు అంటారు. కానీ ఇక్కడ 6 ఏళ్ల పాలనలో రాజశేఖర్ రెడ్డి గారు మహానేతగా ఎదిగాడు, మంచి పరిపాలన అందించాడు అంటున్నారు. మంచి పరిపాలన అందించాడు కాబట్టి దివంగత నేత అంటారు. ఎన్టీ రామారావు గారిని, వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని సరిపోల్చి చెప్పుకుంటారు. మరి అంత మంచి పాలన జరిగినప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు వేల కోట్ల రూపాయల అవినీతి గనక చెయ్యగలిగి ఉంటే మచ్చుకు చెప్పుకోవడానికి ఒక మంచి పని కూడా చేయనటువంటి చంద్రబాబు నాయుడు గారు గతంలోనే 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి. డైరెక్ట్గా ఆయన ఈ టర్మ్ కూడా పూర్తయితే 19 సంవత్సరాలు ముఖ్యమంత్రి. ఓకే, నేను చెప్పేది అర్థమవుతుంది కదా. మరి తండ్రి పదవిని అడ్డం పెట్టుకొని 6 రోజులలోనే ఆయన వేల కోట్ల రూపాయలు సంపాదిస్తే వాళ్ళ తండ్రి గారు మళ్ళీ మంచి పరిపాలన అందించారని ప్రజలు ఇప్పటికి కూడా చెప్పుకుంటారు ఆయన గురించి. మరి సరైన పరిపాలన అందించలేదని చెప్పుకునేటువంటి చంద్రబాబు నాయుడు గారు, ఒక్కసారి కూడా 2వ టర్మ్ గెలవనటువంటి చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్గా ఆయనే సీఎంగా ఉండి ఎన్ని లక్షల కోట్లు దోచుకొని ఉండొచ్చు? ఊరికే లెక్కేసుకోండి. మరి అలాంటి చంద్రబాబు నాయుడు గారేమో ఈయనకి పేదోడు, జగన్మోహన్ రెడ్డి గారేమో ఆస్తులు ఉన్నటువంటి వ్యక్తి. ఎలా సార్, ఎలా? అసలు దానికి దీనికి సంబంధం ఏంటి? మీరు అధికారంలో ఉన్నారు, ప్రజలు మీకు మ్యాండేటరీ ఇచ్చారు, క్లీన్ మెజారిటీ ఇచ్చారు, మీకు మరి 100% స్ట్రైక్ రేట్ ఇచ్చారు. మీరు ముఖ్యమంత్రి గారు, తర్వాత ముఖ్యమంత్రి గారు సమస్యలు తీర్చండి అని అడిగితే 20 కోట్లకి 30 కోట్లకు కూడా మా జేబులో నుంచి ఇచ్చామా మేము సినిమాలు. ఏంది సారో ఈ యాగియే? ఆపేసిపోయి సినిమాలు తీసుకోండి. ప్రభుత్వాన్ని నడపడం చేతగానప్పుడు, ప్రజల సమస్యలకి పరిష్కార మార్గం చూపనప్పుడు, ప్రజా సమస్యలను మేము పరిష్కరించలేము, మాకు మ్యాండేటరీ ఇచ్చినా మా వల్ల కాదు, మాకు చేత కాదు అని చెప్పేసి రిజైన్ చేసిపోయి సినిమాలు తీసుకోండి. ఎవరు వద్దన్నారు మిమ్మల్ని?
వాళ్ళకి కనీసం ప్రతిపక్ష హోదా కూడా రాకుండా వాళ్ళు అసలు అసెంబ్లీకి రాకోకుండా వాళ్ళు ఉంటుంటే 11 సీట్లు ప్రజలు ఇస్తే లెగిత్తే జగన్మోహన్ రెడ్డి గారు దేనికి సరిగ్గా చేయలేదనే కదా ఆయన పక్కన పెట్టి కొంపదీసేమన్నా ఈవీఎంల ట్యాంపరింగ్ ద్వారా గెలిచిన ప్రభుత్వాలా ఏంటివి? నేనైతే అలా భావించట్లా. ఒకవేళ మీరేమన్నా అలా అనుకుంటున్నారేమో, ఒకవేళ మీకు సంబంధించి ఏదైనా మతలబేమో నాకైతే తెలియదు, కానీ నేనైతే అలా భావించటం లేదు. మరి ఏంటిది? ఇక ప్రేక్షకులు కామెంట్ రూపంలో తెలియజేయాలి మీరేమనుకుంటున్నారు. ఇకపోతే అంబేద్కర్ గారి యొక్క అవమానం నాకు ఇది చాలా ఇంపార్టెంట్. ఇది చాలా ఇంపార్టెంట్. సెకండ్ పార్ట్ బాహుబలి 2 ఇది వెళ్ళింది అంబేద్కర్ కోనసీమ జిల్లాకి వెళ్ళాడు. రాజ్యాంగం ఆమోదం పొందినటువంటి రోజు నవంబర్ 26. ఎక్కడన్నా ఆ జిల్లాలో కానీ ఆ పేరున్నటువంటి జిల్లాకి వెళ్ళాడు. ఆ జిల్లాలో ఉన్న ఆఫీసర్స్ అందరూ పాల్గొన్నారు, కలెక్టర్ గారు పాల్గొన్నారు. ఎక్కడా కూడా అంబేద్కర్ గారి యొక్క పటానికి కానీ పటానికి కానీ లేదా ఆయన విగ్రహానికి కానీ ఒక దండేసినటువంటి పాపానబోల, శ్రద్ధాంజలి ఘటించినటువంటి పాపానబోల. ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు ఒక పార్టీ పెట్టుకొని ఉప ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నాడు అంటే ఆ రాజకీయ పార్టీ పెట్టుకోవడానికి అవకాశం ఇచ్చింది రాజ్యాంగం. ఆ రాజ్యాంగ రచనా కమిటీకి చైర్మన్ అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని కనీసం గౌరవించాలి. ఆ జిల్లాలోనే ఆయన పేరు పెట్టినటువంటి జిల్లాలో పోనీ గతంలో ఏమన్నా అంబేద్కర్ గారి యొక్క జయంతులకు కానీ లేదా రాజ్యాంగ దినోత్సవాలకు కానీ ఈయన పాల్గొనలేదా, చేయలేదంటే అధికారం లేనప్పుడు 2 చోట్ల పోటీ చేసి ఓడిపోయినప్పుడు, ఒక్క చోట కూడా గెలవనప్పుడు అంబేద్కర్ గారికి పక్కన డిస్ప్లే అవుతుంది చూడండి, అంబేద్కర్ గారికి సాష్టాంగ నమస్కారం మోకాళ్ళ మీద నిలబడి దండం పెడుతున్నాడు. అప్పుడు ఎమ్మెల్యే కూడా గెలవనప్పుడు అప్పుడు పెట్టాడు. ఈ రోజున ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన పేరు పెట్టినటువంటి జిల్లాకి వెళ్ళి కనీసం ఆయన పటానికి ఒక దండేసినటువంటి పాపానబోలం, కనీసము 2 పూలు జల్లినటువంటి పాపాన, అసలు ఆయన పేరెత్తిన పాపానబోలం. దీన్ని ఏమనాలి అంటే మీరు గెలవకముందు, మీరు ఎమ్మెల్యే కూడా గెలవకముందు అంబేద్కర్ గారికి సాష్టాంగ నమస్కారాలు చేసి మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత, మా ఓట్లతో మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత అంబేద్కర్ గారిని ఈ విధంగా అవమానిస్తారా? ఇది ఎంతవరకు న్యాయం? చాలామంది దేశవ్యాప్తంగా చాలామంది ఇష్టమున్నా లేకపోయినా అంబేద్కర్ గారికి శ్రద్ధాంజలి ఘటించారు, ఆయన ఫోటోలకు దండలేశారు, ఆయన విగ్రహాలకు దండలేశారు, ఆయనకి దండం పెట్టేటువంటి ప్రయత్నం చేశారు. ఇష్టమున్నా లేకపోయినా చేశారు, ఓకే, అదొక అంశం. కానీ ఇతను మొక్కుబడికి కూడా చేసేటువంటి ప్రయత్నం చేయలేదు. అంటే అధికారంలో లేనప్పుడు మోకాళ్ళ మీద నిలబడి ఈ దళిత సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి బిడ్డలని, ఈ బీసీ సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి బిడ్డల్ని, ఈ భారతదేశంలో అంబేద్కర్ గారి యొక్క భావజాలం కలిగినటువంటి అన్ని సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి బిడ్డలని, ఈ దేశం మీద ప్రేమ ఉన్నటువంటి బిడ్డల ఓట్లన్నీ దోసుకొని గద్దెనెక్కి ఉప ముఖ్యమంత్రిగా ఉండి ఈ రోజున అంబేద్కర్ గారి యొక్క పేరు కూడా ఎత్తవా? ఏం మీకు అహంకారం? ఎక్కడి నుంచి వచ్చింది మీకు అధికారం? రాజులు రాణులతోటి ఉంటే రాణుల కడుపుల్లో నుంచి రాజులు పుట్టేటువంటి సందర్భం దగ్గర నుంచి ఓటు ద్వారా రాజులను పుట్టించినటువంటి ఘనత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఈ ప్రజాస్వామ్య దేశంలో నువ్వు రాజకీయ పార్టీ పెట్టుకునేటువంటి హక్కు ఇచ్చింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఈ రోజున మీకైనా నాకైనా కటిక పేదవాడికైనా ఓటు హక్కు ఇచ్చింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. నువ్వు సా నా తా నీ అని అరుస్తుంటావు కదా, ఈ దేశంలో ఏ మతాన్నైనా స్వేచ్ఛగా స్వీకరించేటువంటి హక్కు ఇచ్చింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. మరి అలాంటి అంబేద్కర్ గారికి రాజ్యాంగం ఆమోదం పొందినటువంటి రోజు కన్నా ఇంకా గొప్ప రోజు ఏముంటుంది ఈ భారతదేశంలో? ఈ సువిశాల భారతదేశంలో ప్రజాస్వామ్యం ఇంకా బతికే ఉందన్నా, ప్రజాస్వామ్యబద్ధంగా ప్రభుత్వాలు నడుస్తాయన్నా, రాజకీయ పార్టీలు ఏర్పడ్డాయన్నా, మనుషులు స్వేచ్ఛగా జీవిస్తున్నారన్న కారణం రాజ్యాంగం. అలాంటి రాజ్యాంగం ఆమోదం పొందినటువంటి రోజున నువ్వు కనీసం అంబేద్కర్ గారి యొక్క పేరు కూడా ఎత్తుకోకుండా ఆ రోజున నువ్వు ఉన్నావు అంటే నువ్వు ఎంత ద్రోహివో ఈ సమాజం గమనిస్తుందని, ఖచ్చితంగా అంబేద్కర్ గారి భావజాలం కలిగినటువంటి వ్యక్తులు అందరూ కూడా రాబోయేటువంటి రోజుల్లో పవన్ కళ్యాణ్ గారికి, జనసేన పార్టీకి తగని బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉంటారని మా నిజం మీడియా మాత్రం ప్రతి సందర్భంలో ఉన్నది ఉన్నట్టుగా చెప్తూ నిజాలను మాత్రమే చెప్తుంది. కాబట్టి మా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.